అంజలి గారు అంజలి గారు 50 ఫిల్మ్స్ కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. అంటే ఇక్కడ చాలామంది రైటర్లు లేకపోతే డైరెక్టర్లు ప్రొడ్యూసర్లు అందరూ కంగ్రాట్స్ అంటున్నారు, బిగ్ అచీవ్మెంట్ అంటున్నారు, చాలా చాలా మాట్లాడుతున్నారు. బట్ ఒకటైతే ఫ్రాంక్గా చెప్పండి, మీ 50 ఇయర్స్ కెరియర్లో హౌ సాటిస్ఫైడ్ 50 మూవీస్ సారీ 50 మూవీస్ కెరియర్లో 50 మూవీస్ కెరియర్లో నిజంగా తెలుగు ఇండస్ట్రీ నుంచి కానీ, తెలుగు రైటర్స్ నుంచి కానీ, తెలుగు డైరెక్టర్స్ ప్రొడ్యూసర్స్ నుంచి కానీ ఎంతవరకు మీరు సాటిస్ఫైడ్గా ఉన్నారు వాళ్ళు ఇచ్చిన కోఆపరేషన్ మీ కెరియర్లో? ఇప్పుడు ఆ కోఆపరేషన్ లేకుండా ఆ కైండ్ ఆఫ్ ప్రోడక్ట్ నేను డెలివర్ చేయకుండా 50 మూవీస్ రన్ చేయలేను. టు బీ ఫ్రాంక్ అదే నిజం. అండ్ ఇది నా ఒక్క హార్డ్ వర్క్ అవ్వదు. నాకు ఆ క్యారెక్టర్స్ డిజైన్ చేసిన డైరెక్టర్స్, దాన్ని ప్రొడ్యూస్ చేసిన ప్రొడ్యూసర్స్ అందరి టీమ్ ఎఫర్ట్ అవుతుంది. ఇప్పుడు నేను బేసిక్గా ఐ బిలీవ్ ఇన్ చాయిస్ ఆఫ్ స్క్రిప్ట్స్. నేను ఫస్ట్ డే 1 నుంచి అదే చెప్పుకుంటూ వచ్చాను అండ్ ఐ స్టిల్ స్టిక్ టు ఇట్. సో అది నేను యాక్టర్గా నేను రాయలేను. సో ఒక డైరెక్టరో, ఒక రైటరో, ఒక ప్రొడ్యూసరో ఆ స్క్రిప్ట్ పట్టుకొచ్చి మన దగ్గర వచ్చినప్పుడు నేను 100% ఇవ్వగలను. సో ఇట్స్ డెఫినెట్లీ టీమ్ వర్క్ అవుతుంది. లేదండి, అంటే నేను అనేది ఏంటంటే మీకు యూ సర్టెన్లీ గాట్ అందరికంటే కూడా మిగతా తెలుగు హీరోయిన్స్ కంటే కూడా మీకు ఎక్కువ వచ్చినాయి. ఇట్ ఈస్ పార్ట్లీ బికాస్ ఆఫ్ యువర్ టాలెంట్ అన్నిటి వల్ల. బట్ వెనక్కి తిరిగి చూసుకుంటే మీరు హౌ సాటిస్ఫైడ్ ఆర్ యూ ఆఫర్స్ ఇంకోటి ఎంత సాటిస్ఫైడ్గా ఉన్నారంటారు? ఇప్పుడు మాట్లాడినంత మంచిగా అప్పుడు అన్ని ఆఫర్స్ లేకపోతే అంత కోఆపరేట్ చేశారంటారు మీ కెరియర్కి? అది నాకు కావాల్సినంత ఇచ్చారు. నాకు కావాల్సినంత ఇచ్చిన మూలనే నేను ఈ స్టేజ్లో నుంచి మీ క్వశ్చన్కి ఆన్సర్ చేయగలుగుతున్నాను. సో బికాజ్ నేను 50 రౌండ్ చేయగలిగాను కాబట్టి. అండ్ ఐఎమ్ స్టిల్ డూయింగ్ మోర్ మూవీస్. ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్స్ నెక్స్ట్ గేమ్ చేంజర్ వస్తుంది, నెక్స్ట్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి నెక్స్ట్ మంత్ రిలీజ్ అవుతుంది. అండ్ ఐఎమ్ డూయింగ్ నివిన్ పాలీతో ఒక మూవీ వస్తుంది. సో ఐ హ్యావ్ గుడ్ లైనప్. ఈవెన్ ఆఫ్టర్ 50th ఐ హ్యావ్ 56 మూవీస్ లైనప్. సో అవన్నీ ఎవరో ఒక డైరెక్టరో ఎవరో ఒకళ్ళు నా కోసం నన్ను ఊహించుకుని రాసిన క్యారెక్టర్సే. సో ఐఎమ్ వెరీ మచ్ సాటిస్ఫైడ్ అండ్ హ్యాపీ విత్ దట్. థ్యాంక్ యూ అండి, ఆల్ ది బెస్ట్. కోనా గారు సార్, ఫ్రాంచైజ్ ఫిలిమ్స్కి లేకపోతే నెంబర్ 2, నెంబర్ 3 అలా వచ్చే సినిమాలకి చాలా ఎక్స్ట్రీమ్గా వాల్యూ ఉంది ట్రేడ్లో కూడా. బిజినెస్ వైజ్గా కానీ, ఆడియన్స్ ఓపెనింగ్ వైజ్గా కానీ చాలా బాగా ప్లస్ అవుతుంది ఈ మధ్యకాలంలో. బెస్ట్ ఎగ్జాంపుల్ టిలు స్క్వేర్. కరెక్ట్, ఓపెనింగ్ ట్రెమెండస్ ఓపెనింగ్, మంచి రిపోర్ట్స్ వచ్చాక కలెక్షన్స్ కూడా అదే రీతిలో ఉంది. కాకపోతే ఏంటంటే మిగతా ఈ మధ్య సక్సెస్ అయిన సినిమాలకి గీతాంజలికి డిఫరెన్స్ ఏంటంటే ఇది 10 years తర్వాత వస్తుంది సినిమా. దానివల్ల రీకాల్ వాల్యూ ఎలా ఉందని మీరు అనుకుంటున్నారు ఆ గ్యాప్ వల్ల? అంటే దీన్ని ఇప్పుడు గీతాంజలి మీరు అన్నట్టు ఫ్రాంచైజ్. సో గీతాంజలి నాట్ టూ ఓల్డ్, మరీ పాత కూడా కాదు, జస్ట్ 10 years బ్యాక్. బట్ రీకాల్ వాల్యూ ఉన్నా లేకపోయినా దీన్ని ఇండిపెండెంట్గా దీని స్టాండ్ అలోన్ సబ్జెక్ట్గా చూసినా కూడా ఇది డిఫరెంట్ ఎంజాయ్ చేస్తారు. అది చూడని వాళ్ళు కూడా ఎక్స్ట్రా యాడెడ్ అడ్వాంటేజ్ గురించి అడుగుతారు. సో ఆ బ్రాండ్ అడ్వాంటేజ్ గుర్తున్న వాళ్ళు గుర్తుంటుంది. ప్లస్ ఇందులో కూడా మనం టైటిల్స్లో ఎంటైర్ నేను టిలు స్క్వేర్ చూసినప్పుడు అదే ఫీల్ అయ్యా. వాళ్ళ టైటిల్స్లో వాళ్ళ సాంగ్ వేశారు, ఆ సాంగ్లో రికలెక్షన్ ఉంటుంది. అది నాకు తెలియదు. మా సినిమాలో కూడా అదే ఉంటుంది, టైటిల్స్లో సాంగ్ ఉంటుంది. ఆ సాంగ్లో ఎంటైర్ గీతాంజలి ఫస్ట్ పార్ట్లో వేసిన కీ ఎలిమెంట్స్ అన్నీ కూడా, స్టోరీ ఎలిమెంట్స్ అన్నీ అందులో చెప్పేసాం. సో ఇట్స్ లైక్ రీక్యాప్ చెప్పేసాం మేము. సో కాబట్టి అది చూడకపోయినా స్టిల్ ఇట్స్ ఎ స్టోరీ ఆఫ్ ఫిలిం ఇండస్ట్రీకి వచ్చిన ఒక 4 స్ట్రగులర్స్ స్టోరీ ఇది. అలాగే చూస్తారు. ప్లస్ రికాల్ వాల్యూ టు సమ్ ఎక్స్టెంట్ ఉంటుంది. బస్ ట్రేడ్లో నేను ఊహించలేదు, చాలా ఉంది, చాలా అంటే చాలా. ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్ ఆ కైండ్ ఆఫ్ ట్రేడ్ రెస్పాన్స్ ఫ్రమ్ అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ బిజినెస్. అంటే నాట్ ఈవెన్ 1 area ఇస్ లెఫ్ట్. అంత ఇది ఈవెన్ బిఫోర్ ద ట్రైలర్ రిలీజ్, ఈవెన్ బిఫోర్ ద టీజర్ రిలీజ్, అటు ఓవర్సీస్ కానీ ఎవ్రీథింగ్, ఆల్ బిగ్ డిస్ట్రిబ్యూటర్స్, టాప్ క్లాస్ డిస్ట్రిబ్యూటర్స్ అందరూ తీస్తున్నారు. అంటే అప్పుడు నేను అనుకున్నా, ఓకే దిస్ బ్రాండ్ వాల్యూ గీతాంజలి అని. సార్, ట్రైలర్ చూస్తే ఈ హర్రర్ కంటే కూడా కామెడీ బాగా ఎక్కువ ఉంది. సినిమాలో ఎలా ఉండిపోతుంది? అంటే హారర్ అన్నది బ్యాక్డ్రాప్. ఇప్పుడు జనరల్గా మీరు తీసుకుంటే ఇప్పుడు డీ తీసుకోండి, డీలో రౌడీజం బ్యాక్డ్రాప్ శ్రీహరి గారు. ఆ బ్యాక్డ్రాప్ ఎప్పుడు స్ట్రాంగ్ ఉండాలి, అది సీరియస్గా ఉండాలి. దాని ఫోర్గ్రౌండ్లో బ్రహ్మానందం గారితో, విష్ణుతోటి వీళ్ళందరూ చేసే ఫన్ను దాన్ని అప్పుడే ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే దాని బ్యాక్గ్రౌండ్ సీరియస్గా ఉండాలి, అంటే ప్లాట్ఫామ్ చాలా స్ట్రాంగ్ ఉండాలి. అలాగే ఇందులో మీకు హారర్
చాలా అంటే మీరు చూసింది కామెడీ ఎలిమెంట్సే వేసాము. బికాజ్ హారర్ అన్నది ఇట్ టేక్స్ టైమ్ టు ఇంజెక్ట్. మీరు థియేటర్లో వచ్చిన తర్వాత సైలెన్స్లో, ఆ వాక్స్లో, ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్లో వస్తుంది. కాబట్టి రెండు ఈక్వల్గా ఉంటాయి. బట్ హారర్ కామెడీ ఇందాక చెప్పినట్టు హారర్ కామెడీలో దిస్ విల్ సర్పాస్ ఆల్ ద ఫిల్మ్స్ అని నా కాన్ఫిడెన్స్. థ్యాంక్ యూ సార్, ఆల్ ది బెస్ట్. సార్ కోన గారు, హాయ్ సార్, నా పేరు హేమమాలిని. సో నా క్వశ్చన్ ఒకటే సార్, గీతాంజలి సినిమా అన్నది రాజ్ కిరణ్ గారు డైరెక్ట్ చేశారు. ఇప్పుడు గీతాంజలి మళ్ళీ వచ్చిందికి వై శివ గారు చేంజ్ ఎందుకు వచ్చిందంటే సేమ్ కాస్ట్తో తీసుకుంటున్నారు, మ్యూజిక్ డైరెక్టర్ కూడా సేమ్ తీసుకున్నారు, వై నాట్ ద డైరెక్టర్? ఎందుకంటే అప్పుడు ఆయన తీసింది కూడా మంచి హిట్ అందుకున్నారు, బట్ వై దిస్ చేంజ్? చేంజ్ ఎందుకంటే ఒక కైండ్ ఆఫ్ ఫ్రెష్నెస్ అంటే తను ఆల్రెడీ ప్రతి క్యారెక్టర్ పరిచయం, కథలో ఉన్న ప్రతి పాత్ర తనకు పరిచయం. ఇప్పుడు ఒక కొత్త పర్స్పెక్టివ్లో చూడాలి ఒక డైరెక్టర్, ఫ్రెష్నెస్ ఉండాలి. ప్లస్ ఇప్పుడు ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళకి ఒక జీల్ ఉంటుంది, మనం ప్రూవ్ చేసుకోవాలని ఒక ఇది ఉంటుంది. అలాగే శివ నాకు స్టోరీస్ చెప్పాడు. అవి విన్న తర్వాత నాకు అనిపించింది తను ద వే హీ లుక్స్ ఎట్ స్క్రిప్ట్స్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ద డైరెక్టర్స్ హియర్ ఆల్రెడీ. సో ఆ కొత్త వాళ్ళకి ఆ తపన ఉంటుంది చూసారా, అది దీనికి ప్లస్ అవుతుంది. ఓ న్యూ పర్స్పెక్టివ్ దొరుకుతుంది. ఇదే పాత్రల్ని, ఇదే అంజలి, ఇదే సీను, వీళ్ళందరినీ ఆత్రేయ, ఆరుద్ర, ఈ పాత్రల్ని కొత్తగా చూస్తాడు ఇతను అనిపించడం వల్ల కొత్త డైరెక్టర్ తీసుకోవడం. నైస్ సార్. అంజలి గారు, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. నాకు మీరు బాగా కనెక్ట్ అవడానికి రీజన్ మెయిన్, మీరు కూడా అటు ఆంధ్ర సైడ్ అమ్మాయి, ఈవెన్ ఐ వాజ్ ఆంధ్ర అమ్మాయి, సో అందుకని బాగా కనెక్ట్ అవుతాను. శ్రీనివాస్ గారు ముందుకు వచ్చినా కూడా నేను అడుగుతాను క్వశ్చన్. లేదండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్ ఫర్ యువర్ 50th ఫిలిం. అండ్ ట్రైలర్ చూసినంతసేపు ఒక చిన్న గ్లిమ్స్లో యు ఆర్ లైక్ ఫైట్ చేస్తున్నటువంటి ఎలిమెంట్స్ లాంటివి కనిపించినాయి. యాక్షన్ పార్ట్ కూడా ఉందా మీ సైడ్ నుంచి? అఫ్ కోర్స్ ఉంది. హౌ యూ ఎంజాయ్డ్ ఈ యాక్షన్ ఫైట్ సీక్వెన్సెస్ అవి చేసినప్పుడు? అది నేను కంటే మిగిలిన ఎవరిని ర్యాండమ్గా అడిగినా కూడా చెప్తారు మా సెట్లో. బాడీ డబుల్కి రోప్ వేస్తానంటే ఎందుకు ఫేస్ కనిపిస్తుందా, నేను వేసుకుంటాగా అంటాను. నేను అక్కడికి వెళ్ళి నాకు అంత ఇష్టం. నాకు స్టంట్స్ ఈ మధ్య నా ఏమంటారు ఒక చిన్న ఫేవరెట్ థింగ్ టు డూ లా అయిపోయింది ఇప్పుడు కొన్ని మూవీస్లో. అండ్ మీరు ఇప్పుడు చూసిన షార్ట్స్ వచ్చి క్లైమాక్స్ పార్ట్. సో క్లైమాక్స్ ఫుల్గానే రోప్స్లోనే ఉంటాం అండ్ ఎయిర్లో ఉంటుంది ఫైట్ మోస్ట్లీ. సో అందుకని అది అంత బాడీ డబుల్స్ చేయలేము. ఇంకా దీనికంటే రియల్ స్టంట్స్ ఉన్నాయి అందులో, వుడ్ బ్రేకింగ్ అవి కూడా చేశాను నేను. I don't know, I personally enjoy fight stunts and rope shots. ఇది నీకు ఎందుకు ఇందులో ఫేస్ కూడా కనిపిస్తుంది అంటారు, తిరిగితే కనిపిస్తే నేను వేసుకుంటా అంటాను నేను అక్కడికి వెళ్ళి. సో ఐ డోంట్ నో, ఐ లవ్ డూయింగ్ ఇట్. సో మీకు ఇక్కడ ఫన్ జనరేట్ మాకు బాగా కనిపిస్తుంది శ్రీనివాస్ గారితో. ఆన్ సెట్స్ కూడా అలాగే ఉంటుండేనా? మీరు ఇక్కడ చూస్తుంది ఒక 10-20%. మేము సెట్లో మమ్మల్ని షార్ట్కి తీసుకెళ్ళడానికే టైం పడుతుంది. రండి కోన గారు వచ్చేస్తుంటారు అందరికి క్యారవెన్స్, రండి ఇంకెవరు రాలేదు అందరూ ఒక చోట కూర్చొని ఏదో ఒక మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ ఉంటాం. మోస్ట్లీ సెట్స్ ఇలాగే ఉంటుంది. మూవీస్ షూటింగ్ పీరియడ్ ఉంటుంది కదా, అది కొంచెం స్ట్రెస్ఫుల్గా ఉంటుంది. ఒప్పుకోకపోయినా ఈ వర్క్ ఆ వర్క్ బ్యాక్ టు బ్యాక్ జరుగుతూనే ఉంటుంది. కానీ నేను చాలా రోజుల తర్వాత కంప్లీట్ సెట్ అయ్యో అప్పుడే అయిపోయింది ఆ షూటింగ్ అన్న ఫీల్ నాకు. బికాజ్ ద రీయూనియన్ ఫస్ట్ థింగ్, మాకు ఫస్ట్ పార్ట్ నుంచి అందరూ కలిసి వర్క్ చేస్తున్నాం, అందరూ ఫ్రెండ్సే. సో సెట్లో ఇంకొంచెం ఎక్స్ట్రా టైం దొరుకుతుంది కాబట్టి ఇంకొంచెం ఎక్కువ మాట్లాడుకుంటూ ఉంటాం, నవ్వుకుంటూ ఉంటాం. పొలిమేర రాజేష్ గారు, నేనే అక్కడుంటే చాలా పొలిమేర దాటి రావాలా? అక్కడున్నా పర్లేదు. అంటే పొలిమేర రాజేష్ గారు సత్యమే చెప్తారు కాబట్టి. సో అంటే పొలిమేరలో ఆల్రెడీ ఈ బ్లాక్ మ్యాజిక్ సంబంధించి ఆరెల్స్ ఈ దెయ్యాలు హారర్ ఇలాంటి జోనర్ ఉంది. సో గీతాంజలి మళ్ళీ వచ్చింది కూడా, యు ఆర్ రిలేటెడ్ ఇంటూ ఎలా కాకపోయినా ఉన్నా కానీ మీరు దెయ్యాలకి చాలా ఫేమస్ అని చెప్పి నేను అంటాను. ఈ స్టేట్మెంట్ మీరు ఏమంటారు? దెయ్యాలకి, హారర్ క్రైమ్ జోన్స్కి అండ్ బ్లాక్ మ్యాజిక్ సినిమాస్కి సత్యం రాజేష్ ఆర్ పొలిమేర రాజేష్ బ్రాండ్ అంబాసిడర్ అయిపోతున్నారని నేను అనుకుంటున్నాను. వాట్ యూ ఫీల్ ఈ స్టేట్మెంట్? దానికి సంబంధం లేదు. ఆ మూవీ అది కాన్సెప్ట్ బేస్డ్ మూవీ, అది కొత్త రకంగా పాయింట్ ఎత్తి తీశారు, అది వేరే. ఇది అవుట్ అండ్ అవుట్ కామెడీ ప్లస్ హారర్ ఉంది. ఇందులో దయ్యాలు చేతబడులు ఉండవు, దయ్యాలు ఉంటాయి కానీ చేతబడులు ఉండవు. ఇది కామెడీ సినిమా. ఇందులో నేను క్యారెక్టర్, ఇందులో ఇది 10 years బ్యాక్ అదే రోల్ చేస్తాం నేను, శ్రీనివాస్ రెడ్డి, శకలక్ శంకర్, ఇప్పుడు సత్య ఆడాడు సినిమాలో. సో అదే క్యారెక్టర్ కాబట్టి దానికి సంబంధం లేదు. ఇది పార్ట్ 3 కూడా చేసిన. అది వశీకరణ చేయటం ఉంది కదా పూజ, నువ్వు అది నేర్పిస్తావా అని అడుగుతున్నాడు. ఇంట్రెస్ట్గా ఉన్నాడంట. అరే నీకు మంచిగా సమ్మర్ క్యాంప్ ఒకటి బెటర్, హ్యాపీగా 15 రోజుల కోర్సు ఒకటి పెట్టు వశీకరణ, హ్యాపీ. తప్పకుండా ఈ సమ్మర్ క్యాంప్ పెడతాను, చేతబడి ఎలా చేయాలని.
అప్పుడు న్యూస్ ఇస్తే నాకే అడ్మిషన్, నేనే ఫస్ట్. నన్నే చేస్తాడు వసీకరణ్. ఓకే రోజు కూడా వీడినే చేస్తాను పాపం. ఓకే అంజలి గారు, ఈ సంవత్సరం మీ మొత్తం 3 సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి కదా, అంటే హ్యాట్రిక్ హిట్ కొట్టే అవకాశం ఉందనుకుంటున్నారు? మీరందరూ చూసి హిట్ చేస్తే డెఫినెట్గా హ్యాట్రిక్ కొట్టేస్తాను. అంటే గీతాంజలి ట్రైలర్ చూసిన తర్వాత కంపల్సరీ కొట్టేస్తాను అనుకున్నాను. ఆ తర్వాత Thank you అండి, నెక్స్ట్ గేమ్ చేంజర్, అవును. ఆల్మోస్ట్ అది కూడా అదే. సో బేసిక్గా ఆర్డర్ ఏంటంటే గీతాంజలి అండ్ నెక్స్ట్ మంత్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, దాని తర్వాత గేమ్ చేంజర్. ఆల్ ఆర్ జీ, స్టార్ట్స్ విత్ జీ అండ్ ఎస్. సో అన్ని జీ, సో అన్ని సెంటిమెంట్లు అన్ని వర్కౌట్ అవుతున్నాయి, అన్ని గ్రహాలు నా వైపు చల్లగా చూసినట్టున్నాయి. సో హ్యాట్రిక్ కొట్టేస్తాను. ఇందులో చూసిన గీతాంజలిలోనే అంటే ఒక క్యారెక్టర్, అంజలి క్యారెక్టర్ దయ్యం క్యారెక్టర్ కదా, ఇందులో కూడా మేబీ ఉండొచ్చు. ఒకవేళ మీరు నిజంగా దయ్యం అయితే ఎవరి పేరు రివెంజ్ తీసుకుంటారు? తెలీదు, మీ పేరు నాకు తెలియదు. నా పేరు నీకు తెలుసు కదా, చెప్పు. వెంకట్. లేదు, అలాంటి ఉద్దేశం ఇప్పుడు లేదు. మీరు ఇప్పుడు ఐడియా ఇచ్చారు కాబట్టి నేను కూర్చొని ఆలోచిస్తాను. ఎలాగో మాకు నెక్స్ట్ ప్రోగ్రామ్ టైం ఉంది, ఇన్ బిట్వీన్ గ్యాప్ ఉంది. అవునా? ఓకే సార్. కోన వెంకట గారు, కోన వెంకట గారు అంటేనే ఒక కామెడీకి ఆయన డైలాగ్స్ ఏది ఉన్నా కూడా దాని ద్వారానే వస్తుంటాయి. ఇటీవల చూసాం కూడా. ఇప్పుడు గీతాంజలి, ఇందులో ప్రొడ్యూసర్గా కాకుండా రైటర్గా మీ పాత్ర ఏ విధంగా ఉంటుంది? దీనికి ఇందాట వారు అడిగినట్టు 10 years పట్టింది కదా, అంటే ఒక హై ఎక్స్పెక్టేషన్ ఉంటుందని. సో రైటర్గా నేను ఎక్కువ టెన్షన్ పడ్డాను నేను యాక్చువల్గా. ప్రొడ్యూసర్గా పెద్ద టెన్షన్ లేదు, వీళ్ళని లాక్కురావడం తప్ప సెట్ మీదకి. వాళ్ళు లొకేషన్కి ఎక్కడున్నారు, ఆ సిగ్నల్, ఈ సిగ్నల్, ఈ సిగ్నల్, ఆ సిగ్నల్, తర్వాత అమ్మ వచ్చారు లొకేషన్కి వచ్చారు, ఎక్కడున్నారు వ్యాన్. కాదు, వెంకట గారు షూటింగ్ కూడా మా ఫిల్మ్ నగర్లో పెడితే అనుకోవచ్చు. కేసుపై మలక్పేటలో ఆ కాలేజ్, ఆ సెట్ మామూలు సెట్ కాదు, భలే దొరికింది సార్. ఆ సెట్ అక్కడ పెట్టేసరికి మేము రోడ్డు మీద వెళ్ళేసరికే టైం అయిపోతుంది, 10-11 లోపే వెళ్ళిపోయేవాళ్ళం కదా సార్. 7 o'clock షూటింగ్ అంటే 10-11 చూసారా, అర్థం కదా. బట్ యాజ్ రైట్, ఒక్క నిమిషం. శ్రీనివాస్ రెడ్డి ఫోన్ చేశారు, ఎక్కడున్నావురా అంటే జూబ్లీ చెక్ పోస్టులు ఉన్నారా. వెంటనే కోనగారు, ఎక్కడున్నారా సార్, క్యారవన్లో ఉన్నాను సార్. ఎందుకంటే వీడికన్నా ముందు వెళ్ళిపోతాం తెలుసు నాకు. సో యాజ్ అ రైటర్గా ఇట్స్ ఎ వెరీ బిగ్ రెస్పాన్సిబిలిటీ నాకు తెలుసు. అండ్ ఎస్పెషల్లీ ఓ పక్కన టిల్లు తర్వాత టిల్లు స్క్వేర్ వస్తుంది నాకు తెలుసు. అలాగే ఇప్పుడు రాబోతున్న సీక్వెల్స్, అలాగే ఇప్పుడు మొన్న వచ్చిన భూల్ భులయ్య 2 ఎప్పుడైతే వచ్చిందో, బికాజ్ నేను అనీస్ బాజ్మీ వీఆర్ వెరీ క్లోజ్. అనీస్ బాజ్మీ గారితో నేను సినిమా చేస్తాను ఇప్పుడు. నేను ఐ గివెన్ ఎ స్టోరీ, స్క్రిప్ట్ ఇచ్చా. అదే టైంలో ఆయనే అడిగాడు నన్ను, కోన నువ్వెందుకు చేయట్లేదు, గీతాంజలి అంత పెద్ద, అది నాకు బాగా నచ్చింది అది అని. ఇప్పుడు అనీస్ బాజ్మీ గారి డైరెక్షన్లో నేను వరుణ్ ధవన్, అర్జున్ కపూర్, 3 heroes తోటి, దల్జీత్ అని ఇంకో పాప్ సింగర్, ఆ 3 హీరోలతోటి నేను స్క్రిప్ట్ విల్ స్టార్ట్ దిస్ ఇయర్. పిరారే కదా, ఇది కాదు అది. సో అటువంటిప్పుడు నాకు అనిపించింది, అవును వీళ్ళే దానికి ఉన్న పొటెన్షియాలిటీ మీరు చూస్తే బుల్బులయ్య 2 ఇట్ క్రాస్డ్ 300 crores. సో హారర్ కామెడీ అనేది యూనివర్సల్ జోనర్. అటు హారర్ని ఇష్టపడే వాళ్ళు చూస్తారు, కామెడీ ఇష్టపడే వాళ్ళు చూస్తారు. కాబట్టి చాలా చాలా బాధ్యతగా అందుకని పెద్ద టీంను కలుపుకున్నాను, భాను, నందు, సో వాళ్ళందరినీ కలుపుకొని ఇచ్చేయడం జరిగింది. మీ సినిమా ప్రతి సినిమా కూడా కామెడీతోటే ఉంటుంది కాబట్టి వెంకీ చూసాం మనం. కాకపోతే ఇప్పుడు మళ్ళీ వెంకీ 2 కూడా రాబోతున్నట్టుగా తెలుస్తుంది. మీరేమన్నా చేసే అవకాశం ఉందా, మళ్ళీ దానికి వర్క్ చేసే అవకాశం? లేదంటే మీ స్టైల్లో ఇలాంటి కామెడీ, ఆ వెంకీ టైప్ లాంటి ఒక స్టోరీ? వెంకీ 2 సంగతి తెలియదు కానీ అదుర్స్ 2 మాత్రం చేయాలన్నది అదుర్స్ 2 పక్కా. అది అవసరమైతే తారక్ ఇంటి ముందు టెంట్ వేసి ఆ పిలక పెట్టుకొని నేను కూడా నిరార్థిక చేసినా సరే అదృష్టం చేయిస్తా తారక్ తోటి. అంటే ఎందుకంటే తన కెరియర్లోనే ది బెస్ట్. అంటే తనను మించి తను చేసేవాడు లేడు, తెలుగు ఇండస్ట్రీయే కాదు, ఈవెన్ ఎంటైర్ ఇండియన్ ఇండస్ట్రీలో. ఆ క్యారెక్టరు, ఆ ఆహార్యం కానీ, ఆ డ్రెస్సింగ్, మోడ్యులేషను, ఎన్టీఆర్ లాగా చేసే యాక్టర్ ఆ క్యారెక్టర్ని ఇండియాలో లేడు. అంటే వినాయక్ గారితో చేపిస్తారా లేకపోతే? వినయ్తోనే. వినయ్ యాక్చువల్గా కామెడీ. ఇప్పుడు నేను చేసిన టాప్ డైరెక్టర్ మ్యాక్సిమం ఫిలిమ్స్, సీను వైట్ల, వి వినాయక్.
సో వినయ్ కూడా చాలా మంచి కామెడీ సెన్స్ ఉంది. మీ అదుర్స్ కానీ లేకపోతే అల్లుడు సీన్ కానీ మెయిన్ చేసిన సినిమాలు, సో వాటిలో కూడా చాలా చాలా బాగా, కృష్ణ సినిమా చాలా బాగా హ్యాండిల్ చేస్తాడు వినయ్. ఇటీవల అంటే గీతాంజలి సినిమా పైన అంటే ఎలక్షన్కి సంబంధించి ఒక న్యూస్ బయటకు రావడం జరిగింది. ఒక ప్రొడ్యూసర్ నట్టి కుమార్, ఏంటి ఇష్యూ ఏంటి సార్? అబ్బాయి ఇష్యూ ఏం లేదు, అసలు దాని సంబంధమే లేదు సినిమాకి. ఇప్పుడు మేము చేసింది పొలిటికల్ క్యాంపెయినింగ్ కాదు, ఇది పొలిటికల్ బ్యాక్డ్రాప్ కాదు. అటువంటిప్పుడు దేర్ ఇస్ నో ఇష్యూ. ఆయనకి రూల్స్ తెలియక తెలుసుకోక సరిగ్గా ఏదో అన్నాడు కానీ, బట్ అది అసలు ఇష్యూయే లేదు. ఓకే ఓకే. అది కాదు ఈ పాలిటిక్స్లో కంటెస్ట్ చేస్తున్నారు కదా ఒక ప్రొడ్యూసరు, అందుకని సెన్సార్ చేయకూడదని రాసాడు లెటరు. కరెక్ట్. అంజలి గారు, ఒక క్వశ్చన్ మేడం. అంటే సోషల్ మీడియాలో ఇప్పుడు వస్తున్న న్యూస్ అంటే మీరు త్వరలో మ్యారేజ్ చేసుకోబోతారు అనేసి మళ్ళీ వస్తుంది. మీరు చెప్తున్నప్పుడు నేను నవ్వితే పర్లేదు, మీ పక్కన ఉన్న ఆయనే నవ్వారు. నేనే కార్డులు పంచాల్సింది కాదు, పెళ్ళికి రావాల్సింది నేను, నాకు చెప్పలేదు ఎవరు. చెప్పండి. అంతేనా? ఇప్పటికి 4వ సారి చేశారు నాకు, ఇది 5వసారి. అంటే త్వరలో మ్యారేజ్ చేసుకోబోతున్నారు అనేసి వస్తుంది. అది అంటే నిజమా లేకపోతే టైం ఉందా? యాక్చువల్గా నేను కూడా రీసెంట్గా విన్నాను ఇది, అంటే విన్నాను అంటే ఆబ్వియస్గా అది నిజం కాదని అర్థం. నాకు ఎవరో చెప్పారు. నిజం అయితే ఉంది, పెళ్ళి అయితే చేసుకుంటున్నాను, అది డెఫినెట్గా చేసుకుంటాను, కానీ ఇప్పుడు కాదు. అండ్ మీరు విన్న న్యూస్కి నాకు ఏ సంబంధము లేదు. అండ్ ఆల్సో నేను విన్నాను ఏదో లివింగ్లో ఉన్నానని. నేనే మా ఇంట్లో ఉండట్లేదు, అవుట్డోర్లో ఉంటున్నాను నేను. సో ఉంటున్న వాళ్ళు ఎవరో నాకు రెంట్ ఇచ్చేసి వెళ్ళిపోతే బాగుండు అనేది నా ఫీలింగ్. సో ఈఎంఐలు కడుతున్నాను నేను. సో పెళ్ళి అయితే ఇప్పటికి లేదు, అది ఫాల్స్ న్యూస్. ఓకే. సినిమాసేనా అసలు? అంటే ఆన్ స్క్రీన్ మీద ఆఫ్ స్క్రీన్ మీద నీ కామెడీ ఫుల్ ఉంటుంది కదా, ఇందులో నీ ఇన్వాల్వ్మెంట్ ఎంత ఉంది అసలు? ఏంటి పొద్దున్న వెళ్ళటం హ్యాపీగా, లూడో టీం మా బ్యాచ్ ఉంది, కోడ్ పెట్టుకొని లూడో ఆడుకుంటా ఉంటాం. షార్ట్ రెడీ అనగానే వెళ్తాం, ఎందుకంటే మేస్త్రి మొత్తం రెడీ చేసి మాకు పెట్టగానే టేబుల్లో పెట్టి కూర్చొని తింటమే పని. చాలా చక్కగా అందరూ కొత్త డైరెక్టర్ శివ కూడా ఫ్రెండ్లీ అనమాట, కొత్త డైరెక్టరు. ఆయన కూడా 5 టేబుల్ లేదంటే లేదు, ఓన్లీ 4గురికే ఉంది లూడో టీం దీంట్లో అని చెప్పాము. చాలా సరదాగా అందరూ, అంటే ఆర్టిస్టులు, మా తోటి ఆర్టిస్టులు కానీ, ఇప్పుడు సునీల్ గారు కానీ, సత్య, అందరూ చాలా హ్యాపీగా నవ్వుతూ సరదాగా చేశాం. సత్యం రాజేష్ గారు, పొలిమేర 2 ఇలా అంటే మీరు మెయిన్ లీడ్లో వస్తున్నటువంటి క్యారెక్టర్స్తో చేస్తున్నారు. ఇప్పుడు గీతాంజలిలో మీరు ఒక పార్ట్ కదా, సో ఎట్లా ఫీల్ అవుతున్నారు ఏంటి మళ్ళీ దీంట్లో? నేను హీరోగా చేస్తూ మళ్ళీ ఫ్రెండ్ యాషానికి ఎందుకు వచ్చావని అడుగుతున్నట్టు. కాదండి, నేను అబిన్ టెల్లింగ్ ఫ్రమ్ ద బిగినింగ్. నేను ఆర్టిస్ట్ని క్యారెక్టర్స్ చేస్తూనే ఉంటాను, మధ్య మధ్యలో సినిమాలు చేస్తాను అంతే. క్యారెక్టర్స్ రెగ్యులర్ అన్ని సినిమాలు చేస్తాను, బిజీగా అన్ని సినిమాలు చేస్తాను, చాలా సినిమాలు చేస్తున్నాను కూడా. కొత్త మూవీస్ కూడా కమిట్ అయ్యాను నేను, 4-5 మూవీస్ చేస్తున్నా. ఇంకా సినిమా హీరోగా అక్కడ కథలు వింటున్నాను, ఇంకేం కన్ఫర్మ్ కాలేదు. మిస్టర్ బచ్చన్ గారు, రవితేజ గారిది, లేకపోతే మన వరుణ్ తేజ్ మట్కా, అలా చాలా సినిమాలు చేస్తున్నాను. థ్యాంక్స్. అంజలి గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ 50 సినిమాలు కంప్లీట్ చేసుకున్నందుకు కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అండి. మీ 15th ఫిల్మ్గా ఇది ఎంచుకోవడానికి, అంటే ఈ సినిమా డెఫినెట్గా సక్సెస్ అవుతారన్న నమ్మకంతోనే ఇది సెలెక్ట్ చేసుకున్నారు ఏంటి? గీతాంజలికి నాకు ఒక స్పెషల్ కనెక్షన్ ఉంది. ఆల్రెడీ ప్రీవియస్ ఈవెంట్స్లో నేను చెప్పింది. గీతాంజలి నా ఫస్ట్ హీరోయిన్ సెంట్రిక్ 10 years బ్యాక్. నేను ఫస్ట్ చేసిన హీరోయిన్ సెంట్రిక్, అండ్ అది నాకు కాన్ఫిడెన్స్ ఇచ్చింది. ఆ మూవీ సక్సెస్ నాకు ఒక కాన్ఫిడెన్స్ ఇచ్చింది. ఓకే, నేను సెపరేట్గా విమెన్ సెంట్రిక్ మూవీ నేను పుల్ ఆఫ్ చేయగలను అనేది. సో ఇప్పుడు నేను గీతాంజలి 2 వస్తున్న టైంలో నా 50th మూవీ నేను రౌండ్ చేయాల్సి ఉండింది. సో దీనికంటే బెస్ట్ ప్లేస్ నాకు ఎక్కడ దొరకలేదు. 50 అనేప్పటికీ గీతాంజలి అనేది నాకు స్పెషల్ ఆల్రెడీ. అండ్ గీతాంజలి అందరికీ ఆల్మోస్ట్ ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఫేవరెట్ మూవీ. అండ్ దానికి అది 50th అయితే ఇంకా నాకు స్పెషల్గా ఉంటుందని నేను ఫీల్ అయ్యాను. అండ్ ఇప్పుడు ఇది 50th అవ్వడం కూడా నేను చాలా హ్యాపీ, ఎందుకంటే మూవీ అవుట్పుట్ అంత బాగా వచ్చింది. అదే ఒక ప్యాక్డ్ అంటారు కదా, అలా కుదిరింది. అండ్ మొత్తం ఎంటైర్ టీమ్ నా 50 మీద చాలా గట్టిగా వర్క్ చేశారు. అండ్ మేకింగ్ అవ్వచ్చు, ప్రమోషన్స్ అవ్వచ్చు. అండ్ నిన్న 2 days బ్యాక్ ఒక సాంగ్ షూట్ చేశారు. ఆల్మోస్ట్ మనం రిలీజ్కి దగ్గర ఉన్నాం, బట్ డే బిఫోర్ యెస్టర్డే మొత్తం అందరు యాక్టర్స్ వచ్చారు. అండ్ వీ మేడ్ ఎ సెట్ అండ్ వీ షాట్ ఒక మంచి సాంగ్ ఒకటి షూట్ చేస్తాం. అది కూడా ఇప్పుడు 2-3 daysలో లాంచ్ చేసేస్తాం, అయిపోయింది అది కూడా. సో అఫ్ కోర్స్ వై నాట్. మీరు ఇంకోటి ఏంటంటే మీరు ఫిల్టర్ లేకుండా మాట్లాడతారని కోన వెంకట్ గారు ఆలితో సరదాగా దాంట్లో చెప్పారు. అలా మాట్లాడడం వల్ల ఈ కెరీర్లో మీరు ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొన్నారా, లేదంటే మంచి ఛాన్సెస్ ఏమైనా మిస్ చేసుకున్నారా? అంటే ఫిల్టర్ లేకుండా మాట్లాడతాను, రూట్గా మాట్లాడినా. నేను ఫిల్టర్ లేకపోవడం మాట్లాడడం అనేది 2 faces నాకు అలవాట్లేదు అండ్ నేను హ్యాండిల్ చేయలేను, అంతే, అంత సింపుల్. కోన వెంకట్ గారు, శ్రీనివాస్ రెడ్డి గారు మీకు ఈ స్టోరీ ఐడియా ఇచ్చారు కదా గీతాన్ని,
అది గీతాంజలి ఫస్ట్ది ఇది స్టార్ట్ అవడానికి అదే కదా మెయిన్. అవును, అదే అందుకోసమే ఆయన అంటే ఈ నలుగురు క్యారెక్టర్లో మెయిన్ క్యారెక్టర్ ఆయనది ఉంటుంది కదా అంజలి గారి తర్వాత, అందుకోసమే ఆయనకి ఆ క్యారెక్టర్ ఇచ్చారు. అందుకోసం అంటే ఆయన ఐడియా ఇవ్వడం వల్ల అదే పే బ్యాక్ కాదు అది కాదు. అంటే మీ సీనుకి చాలా పొటెన్షియాలిటీ ఉంది. మీరు చూసుకుంటే చాలా చాలా హైలీ టాలెంటెడ్ యాక్టర్ సీను. చాలా అంటే నేను గుడ్ యాక్టర్ అంటే నా ఉద్దేశం ఏంటంటే యాక్టింగ్ చేసినట్టు అనిపించకపోవడం యాక్టింగ్. గుడ్ యాక్టర్ క్వాలిటీ. సో తను సునాయాసనంగా చేస్తాడు. సో ఎనీ క్యారెక్టర్ ఎమోషన్ కూడా అలాగే పండిస్తాడు. ఐ డోంట్ థింక్ దీనికి ఎవరో ఆప్షన్స్ అని మీరు అడిగితే ఫస్ట్ కానీ ఇప్పుడు కానీ నాకు తెలిసి ఆ డైరెక్టర్, ఆ స్ట్రగ్లింగ్ డైరెక్టర్, ఇందులో మీకు సీన్ ఉంటుంది అది చూడండి. ఇప్పుడు నేను చెప్తున్నా అండర్లైన్ చేసుకోండి. తన స్ట్రగ్లింగ్ స్టేజ్లో ఉండగా తన సినిమాలు రావట్లేదు, అవకాశాలు రావట్లేదు. ఆ టైంలో తనకి ఇంటి నుంచి ఫోన్ వస్తుంది, ఇంటికి ఎప్పుడు వస్తున్నాడు వైఫ్, అప్పుడు తన ఫోన్ కాల్ మాట్లాడతాడు. సో మీకు ఆ కళ్ళ నీళ్ళు వస్తాయి. అటువంటి ఎమోషనల్ పెర్ఫార్మెన్స్ కూడా చేసి మెప్పించగల యాక్టర్ కాబట్టి సూపర్ సార్. విష్ ఆల్ ది బెస్ట్. అంజలి గారు కోన గారు సార్, ఇప్పుడే మీరు చెప్పారు ఈ సీక్వెల్స్ లేకపోతే ఫ్రాంచైజ్ వాల్యూ ఇంత మీరే సర్ప్రైజ్ అయ్యే ట్రేడ్ నుంచి వచ్చేది అని చెప్పి మనం ఎగ్జాంపుల్స్ కూడా చూస్తున్నాం రీసెంట్గా. ఇలాంటి టైంలో అందరూ అడిగే క్వశ్చన్ ఏంటంటే మన ఇండస్ట్రీలో బాగా ఎక్కువ సీక్వెల్స్కి ఎక్కువ హైప్ ఎక్కువ వచ్చే సినిమాలు ఏదన్నా ఉంటే మీది శ్రీను వైట్ల గారి కాంబినేషన్లో వచ్చిన సినిమాలకి. అవును, మరి ఈ ట్రెండ్ ఎలా నడుస్తుంది కాబట్టి ఆడియన్స్ నుంచి పాజిటివ్గా ఉందో ట్రేడ్ నుంచి? శ్రీను వైట్ల మేము చేసే సినిమాలు మీ ఉద్దేశంలో ఏ సీక్వెల్ చేస్తే బాగుంటుంది? వెంకీ చేయొచ్చు. రెడీ ఎందుకు కాదు? రెడీ చేయొచ్చు. అది ఇప్పుడు మీకున్న డిఫరెన్సెస్ పక్కన పెట్టి మీరిద్దరు మీకున్న డిఫరెన్సెస్ పక్కన పెట్టి మీరిద్దరూ ఏదైనా మళ్ళీ ప్యాచప్ అయి కొలాబరేట్ అయ్యే అవకాశం ఉందా? పక్కన పెట్టానని మీకు ఆల్రెడీ వీడియో ప్రూఫ్ ఇచ్చా, మీరు అది గుర్తించలేదు, ఇగ్నోర్ చేశారు. అంటే మీరు పక్కన పెట్టేసి ఇచ్చా, ప్రూఫ్ ఇప్పుడే ఇచ్చా. మేము ఎప్పుడు ఇండస్ట్రీలో ఓ బోయపాటి సీను, ఓ త్రివిక్రమ్ సీను, ఒక వైట్ల సీను, ఒక శనక్కాయల సీను, వీళ్ళు సీన్ చెప్తే స్క్రీన్లు చిరిగిపోవాల్సిందే అని. లేదండి, మీరు ఎన్ని చెప్పినా సరే మీరు కలిసి సినిమా చేసినప్పుడే మేము ఎక్నాలెడ్జ్ చేస్తాం. అలాగే ఓకే డన్. ఎప్పుడు ఉంటుంది అని అడుగుతున్నాం. ఎప్పటి నుంచేనా? ఎప్పుడు ఉంటుంది కాదండి, ఒక డైరెక్టర్స్ మీడియం సినిమా అన్నది ఫస్ట్ డైరెక్టర్ అనుకోవాలి ఆర్ ప్రొడ్యూసర్ అనుకోవాలి, ఆ తర్వాత వస్తాడు రైటర్. సో కాబట్టి ఫస్ట్ సీన్ అనుకొని ప్రొడ్యూసర్ రెడీగా ఉంటే వీటిలో ఏ సీక్వెల్ చేయడానికి కానీ నేను రెడీ. అంటే మీ దగ్గర ఒక ఎక్సైటింగ్ ఐడియా ఉంటే అందరూ ఎక్సైట్ అవ్వచ్చు కదా. అదే తను ఎక్సైట్ అవ్వాలి కదా ఫస్ట్ నాతో చేయడానికి. తను ఎక్సైట్ అయితే నేను ఆల్రెడీ ఎక్సైట్ అయిపోయా, చూపించా వీడియోలో. అంటే ఇదొక లవ్ లెటర్ అనుకోవచ్చా? ఎక్సైట్ చేయడానికి ఒక లవ్ లెటర్ అనుకోవచ్చా? అనుకోవచ్చు. మళ్ళీ పెళ్లి కార్డు అనుకోండి, ఏముంది లవ్ లెటర్ ఎందుకు? డైరెక్టర్ శివ గారు, లుకింగ్ ఫార్వర్డ్. శివ గారు హాయ్ సార్. గీతాంజలి వచ్చి 10 years అవుతుంది. ఇప్పుడు మళ్ళీ గీతాంజలి ఫ్రాంచైజీలోకి వచ్చారు. ఇప్పుడున్న సిచ్యువేషన్లో మీకు ఇది ప్లెజరా లేదా ప్రెజర్ ఉందా? ప్రెజర్ షూట్ టైంలో ఉండింది. నౌ వీఆర్ ఎంజాయింగ్ ఇట్. బాగా వచ్చింది ప్రోడక్ట్ అని. నౌ ఇట్స్ అ ప్లెజర్. దానికంటే డబుల్ హిట్ అవ్వడానికి అది అవుతే 11th అవుతే ఇంకా వేరేలా ఉంటుంది ప్లెజర్. అప్పుడు ప్లెజర్ కాదు, ప్రెజర్. ఓకే, ఆల్ ది బెస్ట్. ప్రవీణ్ గారు సాంగ్ బాగుంది. అది రెంట్కి డబ్బులు లేవనే సాంగ్ ఉంది కదా, అంత రీమిక్స్ అంటే పాతది చాపాటు ఎటు లేదు బాగా పట్టారు. సాపాట్ అనే వర్డ్ వచ్చింది. అవునండి. ఇట్ ఈస్ క్రిన్స్ ప్రైడ్ బేసికలీ, లైక్ హోమాజ్ టు దట్ సాంగ్ అన్నట్టు. అంటే అది అంత పెద్ద పాట, దాన్ని టచ్ చేయలేము. సో కానీ జస్ట్ రెస్పెక్ట్ఫుల్లీ హోమాజ్ టు దట్ సాంగ్ అంతే అండి. రైట్. లాస్ట్ హలో అంజలి గారు, ఇక్కడ హాయ్ అండి, దిస్ ఈజ్ రాజేష్. హాయ్ రాజేష్. సో యాక్చువల్లీ అది 50 movies అంటే నాట్ ఈజీ జోక్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్. అండ్ ఈ 50 movies జర్నీలో చూసుకుంటే హూ ఇస్ ది బెస్ట్ మూవీ అంటే ఏం చెప్తారు? అది నాకు ఎప్పుడు ఉంటుంది. అది నా
ఫేవరెట్ మూవీ అంటే ఇంక అంతే కదా, సీతమ్మ వాకిట్లో ఇట్స్ సీత, క్యారెక్టర్ కూడా సీత. అండ్ దాన్ని తీసి పక్కన పెడితే చాలా మూవీస్ ఉన్నాయి, కానీ మీరు ఒక్క మూవీ పర్టికులర్గా అడిగితే సీతమ్మ వాకిట్లో నాకు ఎనీ గివెన్ టైం డే నాకు అదే వస్తుంది మైండ్లో. మీరు ఒక్క సినిమా అడిగితే లేదు ఒక 4-5 చెప్పొచ్చు అంటే చెప్తాను. జర్నీ ఉంది, బల్పు ఆర్ యూనో గీతాంజలి. సో బట్ ఒక్క పర్టికులర్ మూవీ అంటే సీతమ్మ వాకిట్లో. అంటే హీరోయిన్గా ఎంట్రన్స్ అవుతున్నప్పుడు ప్రతి ఒక్కరికి కూడా యాక్టింగ్ చూపించుకునేది ఒక సినిమా పడితే బాగుండు అనుకుంటారు. సో ఈ సినిమా ద్వారా మీకు ఆ స్కిల్ చూపించుకునే అవకాశం ఉందంట? ఇందులోనే మీరు ఆల్రెడీ ట్రైలర్లో చూసుంటారు, ఇది అన్ని ఎమోషన్స్ మిక్స్ అయి ఉంటాయి. ఆ అమ్మాయి భయపడుతుంది, నవ్వుతుంది, అండ్ షీఈ్ వెరీ అవుట్ స్పోకెన్ గర్ల్, అండ్ చాలా చాలా చిల్డ్గా ఉంటుంది, అండ్ అన్ని షేడ్స్ ఉన్నాయి క్యారెక్టర్కి. సో మనం ఎంత చేయగలిగితే అంత. లాస్ట్ క్వశ్చన్ శంకర్ అన్న. ఓకే, ఇదే ఫైనల్ క్వశ్చన్. దిస్ ఫైనల్ క్వశ్చన్. ఆ తర్వాత మైక్ పాస్. అది ఇంగ్లీష్లో అడగమంటున్నాడు అంతే కదా అన్నా. దిస్ ఇస్ రాజేష్ శ్రీకాకుళం. నన్ను అడగడానికి ఏమంటే క్వశ్చన్లు చెప్పు. శ్రీకాకుళం అంట. మీ శ్రీకాకుళమా? లేదన్న, అంటే మర్చిపోయారన్న, ఏదో జాస్లు ఉన్నట్టున్నారు. శ్రీకాకుళమా? మన శ్రీకాకుళం. ఓకే ఓకే. సో అంటే ఫస్ట్లో మీరు జబర్దస్త్ అంటూ ఒక మంచి ప్లాట్ఫామ్ చేసుకుంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నారు. సడన్గా కొంచెం గ్యాప్ అంటూ క్రియేట్ చేసింది. సో ఎందుకు ఆ గ్యాప్ వచ్చింది అనుకోవచ్చండి? అదే కావాలనే, అది కొంచెం ఆ గ్యాప్ మధ్యలో ఇవ్వాలి, లేదంటే బోర్ కొట్టేది. గీతాంజలికి 10 years ఇచ్చేటట్లు మీరు ఇచ్చారన్నా? అంటే కథలు ఎత్తుక్కుంటున్నాను, మంచి కథ దొరకాలి కదా, దానికోసం వెయిట్ చేస్తున్నాను. అదే. థ్యాంక్ యూ సో మచ్ మీడియా ఫర్ యువర్ క్వశ్చన్స్. అండ్ అజిత్ ఒక చిన్న తన ఆర్టిస్ట్ అనమాట, వెరీ గుడ్ ఆర్టిస్ట్. తను ఒక గిఫ్ట్ తీసుకొచ్చాడు అంజలి గారి కోసం. సో ఎస్ 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 సో థ్యాంక్ యూ అజిత్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ గిఫ్ట్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పటికే సమయం ఎక్కువ అవ్వడం వల్ల మేము యా థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ ఎవరైతే ఎంకరేజ్ చేశారో వాళ్ళందరికీ పేరు పేరున కృతజ్ఞతలు. అండ్ అలాగే మీడియా వారందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. April 11th గీతాంజలి మళ్ళీ వచ్చింది థియేటర్లో. మిమ్మల్ని అదే రేంజ్లో ఆకట్టుకోవడానికి సూపర్ బ్లాక్ బస్టర్ చిత్రం మీ ముందుకు వచ్చేస్తుంది. సో డెఫినెట్గా చూసి సూపర్ సక్సెస్ని ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఇస్ గీతా బగా సైనింగ్ ఆఫ్ టుడేస్ ఈవెంట్ బై శ్రేయాస్ మీడియా.